బిగ్ బాస్ సీజన్ 8 ముగిసింది. అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో కొత్తవారు పాతవారు కలిసి గేమ్ ఆడారు. ఇక మొదటి నుంచి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని చెప్పుకుంటూ వచ్చారు. అందరూ చెప్పినట్లుగానే నిఖిల్నే విన్నర్ అయ్యాడు. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొస్తూనే ఉన్నాడు నిఖిల్. తన కోస్టార్ కావ్యతో ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడే తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లను మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు 6 ఏళ్లు. మేం విడిపోయామా అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేను. ఫ్యూచర్లో కూడా తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నేను ఎన్నో మాటలు అన్నాను, తప్పుగా మాట్లాడాను. హౌస్ నుంచి బయటకు వెళ్ళాక మొదటగా కప్ తీసుకుని ఆమె వద్దకే వెళ్తాను. ఒప్పుకోకపోతే కాళ్లు పట్టుకుని బతిమలాడతాను. ఒప్పుకునే వరకు ఎదురు చూస్తానని చెప్పుకొచ్చాడు నిఖిల్. నిఖిల్ కావ్యకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం ఉంది. గోరింటాకు అనే సీరియల్తో వీరు అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఒక షోలో కావ్య వేరొకరితో డాన్స్ చేయకుండా నిఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదని అందరికీ తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీరు కలిసి కనిపించలేదు. బిగ్ బాస్ కు వచ్చాక కావ్యతో బ్రేకప్ అయిందని, ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి బిగ్ బాస్ కు వచ్చినట్లు నిఖిల్ తెలిపాడు. ఇక ఆ షో అయిపోయింది. విన్నర్ గా నిఖిల్ గెలిచాడు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం నిఖిల్ మాట నిలబెట్టుకోలేకపోయాడు. కావ్య దగ్గరకు వెళ్తానని చెప్పాడు. ఇప్పటి వరకు వెళ్లలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఒక షోలో కనిపించారు. స్ట్రీమ్కి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ను గెస్ట్ గా పిలిచారు. బిగ్ బాస్ పరివారంతో సీరియల్ పరివారం పోటీ పడనుంది. బిగ్ బాస్ షో నుంచి నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ రాగా సీరియల్ పరివారం నుంచి కావ్య వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ గా నిఖిల్ వచ్చాడు. అలా ఈ జంట ఒకే వేదికపై కనిపించి కనువిందు చేసింది. ఇక ఇక్కడ కూడా వీరు ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. ముఖ్యంగా కావ్య నిఖిల్ ని సీరియస్ గా చూడడం వంటి ప్రోమోలో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో వీరి మధ్య ఇంకా వివాదం నడుస్తున్నట్లే అనిపిస్తుంది. మరి నిఖిల్ కావ్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే మరికొంతమంది మాత్రం బిగ్ బాస్ లో చెప్పినట్లుగానే నిఖిల్ కప్ తో కావ్య దగ్గరకు వెళ్తే ఈ గొడవ ఎప్పుడో ముగిసిపోయేదని అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే నిఖిల్ బిగ్ బాస్ గెలవడానికి మాత్రమే ఆ ట్రాజడీ స్టోరీ చెప్పాడని, అదంతా నిజం కాదని అంటూ ఉన్నారు. మరి దీంట్లో నిజం ఎంత ఉందో మనకు కూడా తెలీదు. అయితే కావ్య మాత్రం నిఖిల్ బిగ్ బాస్ లో ఉండగానే తన మీద నెగిటివ్ పోస్టులు చేస్తూ మాత్రం విరుచుకుపడేది. కొంతమంది మనుషులు ముసుగులో ఉంటారని, ముసుగు వేసుకుని నటిస్తారని, ఆ ముసుగు ఎంతో కాలం నిలవదని కావ్య ఇండైరెక్ట్ గా నిఖిల్ మీద కౌంటర్లు వేస్తూనే వచ్చింది. ఏది ఏమైతేనే నిఖిల్ అయితే బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడు. కావ్య అలాగే సీరియల్స్ లో చాలా బిజీగా ఉంది. ఇప్పటికైనా నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్తాడో లేదో వేచి చూడాలి. మరి ఈ జంట కలుస్తుందో లేదా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.